కాంగ్రెస్ పార్టీలో కామారెడ్డి పంచాయతీ మళ్లీ రాజుకుంది. ఓవైపు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేత, మరోవైపు భవిష్యత్తు తనదేనని భావిస్తున్న యువ నాయకుడు. ఇద్దరి మధ్య మొదలైన ఆధిపత్య పోరు ఇప్పుడు గాంధీ భవన్ మెట్లెక్కిందా? సీఎం కోసం తన సొంత రాజకీయ భవిష్యత్తునే పణంగా పెట్టానని భావిస్తున్న సీనియర్ నేతకు స్థానికంగా యువ నాయకుడి దూకుడు మింగుడు పట్టం లేదట. ఇంతకీ కామారెడ్డి కాంగ్రెస్లో జరుగుతున్న సీనియర్ వర్సెస్ జూనియర్ వార్ కథ ఏంటి? కామారెడ్డి కాంగ్రెస్లో మళ్లీ రాజకీయ వేడి రాజుకుంటోంది. మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. తాజాగా శ్మశానవాటిక అభివృద్ధి అంశం మరోసారి ఈ ఇద్దరి మధ్య దూరాన్ని బయటపెట్టింది. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన దాతలు అభివృద్ధి పనులు చేయాలనుకుంటే షబీర్ అలీ అడ్డుపడుతున్నారని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి బహిరంగంగానే ఆరోపించారు. సొంత పార్టీ నేతపై, అది ఒక సీనియర్ నాయకుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అసలు ఈ రాజకీయ పంచాయతీ వెనుక కామారెడ్డి భవిష్యత్తు రాజకీయాలే ఉన్నాయనే చర్చ కూడా సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో షబీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేశారు. దాంతో కామారెడ్డిపై ఆశలు పెట్టుకున్నారట గడ్డం చంద్రశేఖర్ రెడ్డి. సీఎంకు అత్యంత సన్నిహితున్నని, రాబోయే రోజుల్లో కామారెడ్డిలో కీలక నేతగా ఎదుగుతానని తన అనుచరులకు చెబుతున్నారనే ప్రచారం స్థానికంగా ఉంది. కానీ ఇటీవల షబీర్ అలీ మళ్లీ పూర్తిస్థాయిలో కామారెడ్డిపై దృష్టి పెట్టడం యువనేతకు ఇబ్బందిగా మారిందనే చర్చ జరుగుతోంది. మరోవైపు షబీర్ అలీ కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలిచే అవకాశం ఉన్న కామారెడ్డి స్థానాన్ని రేవంత్ రెడ్డి కోసం వదులుకున్నాననే భావనలో ఉన్నారట. పార్టీలో సుదీర్ఘ అనుభవం, అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు అన్నీ ఉన్న తనకు ఇప్పుడు జూనియర్ నాయకుడు సవాల్ విసరడం ఏంటనే ఆగ్రహంలో ఉన్నారట. అంతేకాదు, ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంపైన చాలా కాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే చర్చ సాగుతోంది. తాజా వ్యవహారాన్ని పార్టీ పెద్దల దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు సమాచారం. అయితే కామారెడ్డి కాంగ్రెస్లో జరుగుతున్న ఈ అంతర్యుద్ధంపై ఇన్నాళ్లు మౌనం పాటించిన నాయకత్వం ఇప్పుడు స్పందించడం పార్టీలో ఆసక్తికర చర్చకు దారితీసింది. డీసీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ పరోక్షంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీలో క్రమశిక్షణ, సీనియర్ల పట్ల గౌరవం ఉన్నవారికే కీలక పదవులు దక్కుతాయని స్పష్టం చేశారు. అంతేకాదు, సీనియర్ల పట్ల మర్యాద లేని వారికి పార్టీలో తగిన స్థానం ఉండదని కూడా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను షబీర్ అలీ వర్గం తమ విజయంగా భావిస్తోంది. ఇదిలా ఉండగా కామారెడ్డి కాంగ్రెస్లో నెలకొన్న వివాదం మరింత ముదిరింది. స్థానిక నేతల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యల కమిటీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. దీంతో సీనియర్ వర్సెస్ జూనియర్ పోరు ఇప్పుడు జిల్లా స్థాయిని దాటి నేరుగా గాంధీ భవన్ గడప చేరినట్లయింది. మరి కామారెడ్డి కాంగ్రెస్లో ఈ ఆధిపత్య పోరు ఇక్కడితో ఆగుతుందా, లేక రానున్న స్థానిక రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చివేస్తుందా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.